తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యాయి. మెజార్టీ స్థానాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం గెలుచుకోవడం జరిగింది. మనం చూసాము, సూర్యాపేట మున్సిపాలిటీలో మాత్రము గెలుపు అంచుల దాకా వచ్చి కాంగ్రెస్ పార్టీ చివరికి బీఆర్ఎస్ చైర్మన్ గా ఎన్నుకోవడం జరిగింది. ఈ తప్ప ఎట్లా ఉంటుంది ఇంకా తెలుసుకునే పని చేద్దాం. మన ప్రస్తుతం మార్కెట్ చైర్మన్ గారు కుప్పనారెడ్డి గారు ఉన్నారు. అన్న నమస్తేనా. మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పటికే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సూర్యాపేట నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున కూడా మీ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలవడం జరిగింది. ఈసారి ఎట్లా సూర్యాపేట మున్సిపాలిటీ ఎట్లా మీరు కైవసం చేసుకునే అవకాశం ఉంది ఏమన్నా? ముందుగా క్యూ న్యూస్ వీక్షకులకు హృదయపూర్వకంగా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరుస్తూ, ఏదైతే మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 116 గ్రామ పంచాయతీలు సూర్యాపేట నియోజకవర్గంలో 74 గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్న విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను. అదే స్ఫూర్తితోటి రేపు జరగబోయే సూర్యాపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా సూర్యాపేట మున్సిపాలిటీ మీద కాంగ్రెస్ జెండా ఎగరేయబోతున్నాము కూడా నేను పూర్తి విశ్వాసంతో తెలియపరుస్తా ఉన్నాం. గతంలో 10 సంవత్సరాలు మంత్రిగా చేసిన జగదీశ్వర్ రెడ్డి గారు పోయిన మున్సిపాలిటీ ఎన్నికల్లో మేము 15 సీట్లు గెలిచి ఆయన గెలిచింది 24 అని కూడా ఒకసారి గుర్తుంచుకోవాలని కూడా తెలియపరుస్తా ఉన్నాం. మేము బ్రహ్మాండమైన కార్యక్రమాలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్నో అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదవాళ్లకు అన్ని రకాలుగా మేము పేదవాళ్లకు మద్దతుగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసిన మాకు ఆత్మవిశ్వాసం ఉంది. ఇండ్ల విషయానికి వస్తే గత పాలకులు గత 10 సంవత్సరాలు ఉన్న జగదీశ్వర్ రెడ్డి సూర్యాపేట పట్టణముకు 192 ఇండ్లు మాత్రమే ఇచ్చిన విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తాం. స్పష్టంగా చెప్తా ఉన్నాను, డబుల్ బెడ్ 192 ఇండ్లు మాత్రమే. అంతకుముందు ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2004-2010 ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆనాడు స్వర్గీయ మున్సిపల్ చైర్మన్ మీలా సత్యనారాయణ గారు అయితేంది, ఆనాడు మాజీ ఎమ్మెల్యే వేదాస్ వెంకయ్య గారు అయితేంది, అదేవిధంగా దివంగత మా ప్రియతమ నేత మాజీ మంత్రి దామోదర్ రెడ్డి గారు అయితేంది, వీళ్ళ ముగ్గురు ముఖ్యంగా దామోదర్ రెడ్డి గారిది కీలక పాత్ర. ఆనాడు 6,000 ఇండ్లు కట్టించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కిందని కూడా ఒకసారి తెలియపరుస్తా ఉన్నాం. అందులో భాగంగా మొన్న సూర్యాపేట నియోజకవర్గానికి దామోదర్ రెడ్డి గారు మొదటి విడతగా 3,500 ఇండ్లు ఇచ్చిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకి ఉన్నదని కూడా తెలియపరుస్తా ఉన్నాం. సూర్యాపేట పట్టణంలో కూడా మొన్న ఒక 600 ఇండ్లు ఇవ్వడం జరిగింది. రేపు ఏప్రిల్లో 2వ విడతలో ఖచ్చితంగా సూర్యాపేట పట్టణంలో ఉండబడిన ప్రతి పేదవాళ్ళకు కూడా ఇండ్లు ఇచ్చే కార్యక్రమం కూడా తీసుకుంటున్నామని కూడా ఒకసారి తెలియపరుస్తా ఉన్నాం. అదేవిధంగా పేదవారికి ఉన్నవారు సంపన్నులే కాదు, ప్రతి పేదవాళ్ళు కూడా మంచి ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని మన ప్రియతమ మంత్రి మన పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ గారి గైడెన్స్లో వారు ఒక బృహత్తరమైన ప్రణాళికతోటి దాన్ని ముందుకు తీసుకొచ్చే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బట్టి గారు అయితేంది, మా మంత్రివర్గం మొత్తం కూడా పేదవానికి సన్నబియ్యం ఇచ్చిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకి దక్కిందని కూడా ఒకసారి తెలియపరుస్తా ఉన్నాం. ముఖ్యంగా అన్నగారు, వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంలో బలమైన పార్టీ, కానీ ఇక్కడ గ్రూప్ తగాదాల వల్ల కొంత కార్యకర్తలలో కొంత వేదన ఉంది. ఎట్లా ముందుకు వెళ్ళబోతున్నారు? ఎక్కడైనా గ్రూప్ తగాదాలు ఉంటాయి, ఏ పార్టీలో ఉంటాయి, మా పార్టీలకు అన్ని పార్టీలు ఉంటాయి. ఎవరు ప్రతిపాదించినా కూడా గెలిచే అభ్యర్థిని మాత్రమే పరిగణన తీసుకుంటాం. ఈయన లేడు, ఆయన లేడు, వేనాడు లేడు, ఇంకొక ఆయన లేడు. ఎవరైనా కూడా గెలిచే అభ్యర్థిని ప్రాతిపదికన తీసుకొని సర్వేలు చేయించి సర్వేల ప్రకారమే టికెట్లు ఇస్తారు తప్ప ఎక్కడెక్కడో మీటింగ్లు పెట్టుకుంటే అటువంటి జరగవని కూడా మీకు ఎందుకంటే అంతా పార్టీ చూసుకుంటుంది. ఏ విషయమైనా కూడా సూర్యాపేట నియోజకవర్గంలో దామోదర్ రెడ్డి గారికి సంబంధించిన ఇల్లే దాదాపు ఒక 15 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా ఉన్నది. ఇప్పుడు మాట్లాడే నాయకులు కూడా అక్కడ టికెట్లు తీసుకొని దామోదర్ గారు ఉన్నప్పుడు అక్కడ టికెట్లు తీసుకొని కౌన్సిలర్ లైన్ వాళ్ళే, ఎంపీటీసీ లైన్ వాళ్ళే, ఏదైనా కూడా అక్కడ కేంద్ర కార్యాలయం అయిందనే స్పష్టంగా మళ్ళొక్కసారి మొన్న చెప్పిన ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం. ఇవన్నీ చూసుకోవడానికి జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడిపాటి నరసయ్య గారు ఇక్కడ ఉన్నాడు. రాష్ట్రంలో మా పిసిసి అధ్యక్షులు ఎవరు మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు. ఇదంతా కూడా వారి కనుసన్నలో జరుగుతూ ఉంది. ఎవరు ఇష్టం వాళ్ళు మీటింగ్లు పెట్టుకోవడం, ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన దామోదర్ రెడ్డి గారు పోటీ చేస్తే ఆనాడు 3 రోజుల ఎన్నికల ముందు కూడా వాళ్ళు గులాబీ కండువలు వేసుకొని తిరిగి దామోదర్ రెడ్డి గారు ఓటమికి బాధ్యత వహిస్తూ కొంతమంది నాయకులు వెన్నుపోటు పొడిచి డబ్బులు దండుకొని పిచ్చిగా ప్రేలాపాలను మాట్లాడుతూ ఉన్నారు. మొన్న జరిగిన సమావేశం నేను చెప్పాల్సిన అవసరం లేదు,
మీరు పెట్టుకున్న వాళ్ళు చూస్తే సరిపోయింది వాళ్ళు ఏ పార్టీకి చేసారు ఏ పార్టీ వాళ్ళని నన్ను అడగాల్సిన అవసరం లేదు. ఇంత పిల్లగానే అడగ చెప్తారు ఎవడే పార్టీ అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు. మేము నా వరకు నేను చెప్తున్నా 40 సంవత్సరాలుగా సిన్సియర్గా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీ నాయకునిగా దాముడి గారి నాయకత్వంలో ప్రతి పేదవాని కానీ ప్రతి కార్యకర్తని అనుకున్న చరిత్ర ఆదుకున్న చరిత్ర నాకున్నదని కూడా సవాల్ చేసి చెప్తున్నా. ఎవరైనా అవాకులు చవాకులు పెడితే ఎక్కడికైనా సిద్ధంగా ఉంటా మాట్లాడటానికి. ఎవరు ఎక్కడికి వచ్చినా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా. ఎవరికి వెనక వేయలేదు తగ్గేది లేదు. ఎవరు టికెట్లు ఇయ్యరు. ఎవరైతే అరువులో ఎవరైతే గెలుస్తారో గెలుపు గుర్రాలకే టికెట్లు ఉంటాయని కూడా ఆ ప్రాతిపదికతోటే పోయినసారి జగదీశ్వర్ రెడ్డికి 34 ఆ ప్రాతిపదికతోటే మొన్న పోయినసారి జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 15 మంది అభ్యర్థులను గెలిపించుకున్న చరిత్ర కూడా మాకే దక్కిందని కూడా తెలియపరుస్తా ఉన్నాం. ఇప్పుడు సోదరులు న్యాయవాది గారు చెప్తున్నారు కొత్త రేషన్ కార్డుల విషయంలో కొత్త రేషన్ కార్డులు కూడా ఆ 10 సంవత్సరాల కాలంలో రేషన్ కార్డు ఇచ్చిన ఈయన దద్దమలాళ్ళు మేము రేషన్ కార్డులు ఇచ్చినాం, ఇండ్లు ఇచ్చినాం, సన్నబియ్యం ఇచ్చినాం, మౌలిక వసతులు కావడానికి ఎన్నో రకాలుగా చేసినాం. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 6,000 ఇళ్లు కట్టిస్తే ఇందులో ఫేజ్ 1 ఫేజ్ 2 ఫేజ్ 3 బలైన వర్గాల కాలనీలో ఆనాడు 2 కోట్ల రూపాయలతోటి మౌలిక వసతులు మేము ఏర్పాటు చేస్తే దాని మీద 10 సంవత్సరాలు శాసనసభ్యుగా మంత్రిగా ఉన్న జగదీశ్వర్ రెడ్డి దాని మీద ఒక్క సిమెంట్ రోడ్డు మీద కూడా టైటెడ్ మట్టి కంకర పోసిన దాఖలాలు ఎవరు కూడా మరొకసారి తెలియపరుస్తా ఉన్నాం. అలా చివరిగా చెప్పండి 48 వార్డులకు సూర్యాపేట 48 వార్డులకు కాంగ్రెస్ పార్టీ ఎన్ని వార్డులు గెలవబోతుంది? మెజార్టీ వాళ్ళు మేము 35 సీట్లకు తగ్గకుండా ఖచ్చితంగా గెలుస్తామని కూడా మాకు పూర్తి విశ్వాసం ఉందని కూడా తెలియపరుస్తాం. ఏం చెప్పబోతున్నారు ఓటర్లకు? ఏదైనా కాంగ్రెస్ పార్టీతో సాధ్యమైంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే అభివృద్ధి, కాంగ్రెస్ పార్టీ అంటే సంక్షేమ పథకాలు తెచ్చి కాంగ్రెస్ పార్టీ పేదవానికి న్యాయం కావాలన్నా కాంగ్రెస్ పార్టీతో సాధ్యమైంది. సూర్యాపేట బాగుపడాలన్నా కాంగ్రెస్ పార్టీతో అయిద్దని కూడా మరొకసారి ఘంటాపరంగా తెలియపరుస్తాను. ఓకే, మనం చూస్తున్నాము మార్కెట్ చైర్మన్ వేనారెడ్డి గారు మాత్రం శ్రమం చేస్తున్నారు. ఏ చర్చకైనా సిద్ధము. ఎందుకంటే నికాసైన కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము, నికాసైన కార్యకర్తలు మేము. రామిరెడ్డి దామోరెడ్డి గారికి ఎన్ని పోటు పొడిచింది ఎవరో తెలుసు. చిన్న పిల్లగా నుంచి పెద్ద పిల్లవాళ్ళ వారు కూడా ఆ సత్యం అది. ఎందుకంటే ఇప్పుడు టికెట్ ఇచ్చేది ఎవరు కాదు, కాంగ్రెస్ అధిష్టానం ఇస్తుంది. జిల్లా అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అంటే దామోరెడ్డి గారి నివాసమే కాంగ్రెస్ పార్టీ కార్యాలయం తప్ప ఎక్కడ ఏం లేదు. ఖచ్చితంగా ఈసారి మాత్రము సూర్యాపేట మున్సిపల్ పరిధిలో 35 సీట్లకు పైగా గెలవబోతున్నాము. జగదీశ్వర్ రెడ్డి గారు చేసిన పని ఏమీ లేదు. ఇల్లు కట్టించేది మేమే, రోడ్లు వేసేది మేమే. ప్రతి ఒక్క ఓటరు కూడా మమ్మల్ని ఈసారి ఖచ్చితంగా ఆశీర్వదిస్తారని కూడా వేనారెడ్డి గారు పేర్కొంటున్నారు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.